తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ కీలక భేటీ అయితే ఉండబోతా ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కార్యక్రమానికి రావాలి అంటూ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే వివిధ కోణాల పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమీక్షించేందుకు పార్టీ నేతలందరూ కూడా ఈరోజు బీజేపీ భవన్కి అయితే పిలుపునిచ్చిన తరుణం కనబడతా ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి కూడా ఎస్ఐఆర్ని తీసుకురావడం దానిపైన కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో కొన్ని పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీజేపీకి అయితే ఉంది. వాటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నా, బీజేపీ పైన వస్తున్న ఆరోపణలు కావచ్చు, బీజేపీ నేతలపైన వస్తున్న ఆరోపణలు కావచ్చు, వాటిని అన్నిటిని కూడా ఆరోపణలన్నిటిని కూడా మనం అన్నీ కూడా తిప్పికొట్టే విధంగా ప్రణాళిక చేయాలి అంటూ రామచంద్రరావు అందరిని కూడా ఇటు రాష్ట్ర కార్యాలయానికి అయితే పిలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు కీలక సమావేశం ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా ఉండబోతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమావేశంలో కీలకంగా ఏదైతే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న అభయ పాటిల్ కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా జూన్ నెలలో మరి జాతీయ అధ్యక్షులైన నితిన్ నబీల్ గారు కూడా ఇటు తెలంగాణకి అయితే రాబోతా ఉన్నారు. తెలంగాణకి దాదాపుగా ఉమ్మడి 10 జిల్లాలలో బీజేపీ కార్యాలయాలు కూడా శంకుస్థాపన పనులు అయితే చేయడానికి నాంది పలుకుతా ఉంది. ఆ సమయంలో మరి బీజేపీ సంబంధించిన నేతలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అప్పుడు జాతీయ అధ్యక్షులే మన రాష్ట్రంకి వస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క ఐక్యత చాటుకోవాలి. ఇప్పటికే బీజేపీ పార్టీ అంటేనే కొంత అంతర్గత విభేదాలకి తావిచ్చే విధంగా చాలా కారణాలు, చాలా లోటుపాట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఏవి కూడా కనిపించకుండా జాతీయ అధ్యక్షులు మన తెలంగాణకి వస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్దాము, ఇప్పుడున్న సమస్యలు ఏంటి, మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా ఇటు కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సమస్యలన్నీ కూడా విన్నపించుకొని ముందుగా పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్తాము. ఇప్పటికే జిహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పార్టీ అయితే పనిచేస్తూ ఉంది. బీజేపీలో ఇటు కాషాయపు జెండా ఎగరవేయాలనే కారణంతో అయితే మరి కొంత సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ బీజేపీ అయితే వెళ్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ జాతీయ అధ్యక్షులు వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత అలర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం అయితే ఉండబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ కూడా త్వరలో ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉన్నాయి. అక్టోబర్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించిన తుది నివేదిక వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తద్వారా ఎన్నికలు కూడా ఈ సంవత్సరం ఎండింగ్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మరి ఎన్నికలకు సిద్ధంగా అండి ఇప్పటికే నరేంద్ర మోడీ తెలంగాణకి వచ్చిపోయిన తర్వాత బీజేపీ పార్టీ కొంత పుంజుకున్నారనే విధంగా ఇటు బీజేపీ నేతలు అయితే ఉన్నారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షులు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి మరింత బలోపేతంగా ముందుకెళ్లాలన్నట్టుగా బీజేపీ నేతలు అయితే పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కీలక సమావేశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.